హక్కు ద్వారా ఎటువంటి ఉపయోగాలుంటాయి, ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు సమాచార హక్కు ఉద్యమకర్త అయిన రిటైర్డ్ ఎంప్లాయ్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన చదలవాడ హరిబాబు గారు. నమస్కారం అండి హరిబాబు గారు. మరి సమాచార హక్కు అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తూ ఉంది. అసలు ఆ చట్టం ఏంటి, ఆ చట్టంకున్న పరిధులు లేకపోతే హక్కులు కానీ ఎవరెవరికి ఉపయోగం ఉంటుంది, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా వివరిస్తారా? సమాచార హక్కు అనేది సమాచారం మనం వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారము ఫస్ట్ వస్తువు నుండి భద్రత, వస్తువు గురించి సమాచారం, మూడోది వస్తువు నుంచి రక్షణ, 4 పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం, 5 వినియోగదారుని హక్కు, 6 జరిగిన నష్టానికి నష్టపరిహారం పొందటం. ఇవన్నీ కూడా ప్రాథమికంగా వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారము వినియోగదారులకి సంక్రమించిన హక్కులు. వీటిల్లో ముఖ్యమైనది ఈ రోజున మీరు అడుగుతున్నది సమాచారం. ఈ సమాచార హక్కు చట్టం అనేది 2005లో మన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించి ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. 2005. ఈ సమాచారం అనేది ఒక ఆఫీస్లో, ఒక పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, రోడ్ల కింద ఎంత నిధులు కేటాయించారు బడ్జెట్లో అనేది మనం సమాచారం, ఒక ఏమీ తెలియని వాళ్ళు కూడా సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) ప్రకారం అని పైన రాసి, ఆ పంచాయతీ సెక్రటరీ గారు పలానా పంచాయతీ పలానా గ్రామం అని రాసి, పైన సెక్రటరీ కన్నా ముందు మనం డిజిగ్నేషన్ ఒకటి ఉంది. ఎవరిని? సమాచార అధికారి, ప్రజా సమాచార అధికారి అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అన్నమాట. అట్లానే ప్రజా సమాచార అధికారి, ప్రజా సమాచార అధికారి పలానా ఏ ఊరు, పట్టణం, మండలం అవన్నీ అయితే ఆయన రాసేసి, మహాశయ ఈ దిగువ నేను కోరిన సమాచారం నాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని చెప్పని సమాచారం పాయింట్ల వైజ్గా రాసి, మనం కింద పలానా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 2A ప్రకారం దీనిని ధృవీకరించి నాకు ఇవ్వాలంటే అటెస్ట్ చేసి నాకు ఇవ్వాలి అని చెప్పని రాస్తూ, ఇంకా అతి ముఖ్యమైన సమాచారం కనుకైతే ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరం అని కూడా మనం రాయొచ్చు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దానికి ఇంకా నో అంటానికి వీలుండదు. అతను ఖచ్చితంగా అతను మనకు ఆ సమాచారాన్ని ఇచ్చి తీరవలసిందే. రెండోది ఏంటంటే, ఈ సమాచారం మనం కోరుతున్నప్పుడు ఆ సమాచార అప్లికేషన్తో పాటు 10 రూపాయలు కేవలం ఇండియన్ పోస్టల్ ఆర్డర్ తీసి ఇందు వెంట జతపరుచుచున్నాను అని చెప్పని ఇండియన్ పోస్టల్ ఆర్డర్ కూడా